హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీతోని గోధుమ పిండి హల్వా షేర్ చేయబోతున్నాను. మనకు కావలసిన సామాగ్రి ఘీ, షుగర్, గోధుమ పిండి, కిష్మిస్, కాజు, ఇలాయచీ. ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ స్టార్ట్ చేసి దానిపైన కడాయిలో ఘీ తీసుకోవాలి. ఘీ మనకు పిండికి సరిపోయినంత కావాలి. ఘీలో గోధుమ పిండి కరెక్ట్గా మిక్స్ కావాలి. ఘీ ఎక్కువ ఉండాలి, గోధుమ పిండి క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి. చూడండి, నేను అందాజతో మీకు చూపెడుతున్నాను. ఇది గోధుమ పిండి. ఇప్పుడు మనం గీలా కలుపుకుందాం. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. చాలా టేస్టీ హల్వా ఇది మా మార్వాడి స్టైల్లో నేను మీకు చూపెడుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గీలో ఇప్పుడు మనం గోధుమ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలి కలర్. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ స్లోగా పెట్టండి, ఎందుకంటే ఎక్కువ హైగా ఉంటే ఇది మాడిపోతుంది. కొంచెం దీంట్లో ఘీ నాకు తక్కువ అనిపిస్తుంది, నేను మళ్ళీ ఘీ వేసుకున్నాను. మీరు చూడండి ఎలా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి చూడండి. కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హల్వా మేము మా రాజస్థాన్లో, మా మార్వాడి ఫ్యామిలీస్లో మన ఫెస్టివల్స్, నవరాత్రి, దివాళీ, హోలీ, ఏదైనా కొత్త పండుగ, ఏదైనా ఫెస్టివల్ మంచి రోజులు ఉన్నప్పుడు మేము ఈ హల్వా కంపల్సరీ ఫస్ట్ దేవునికి పెట్టేది మేము హల్వానే. తర్వాత డే మొత్తము ఫెస్టివల్ డే మాకు స్టార్ట్ అవుతుంది. ఎన్ని మనం స్వీట్స్ పెట్టుకున్నా కానీ హల్వా మేము కంపల్సరీ చేసుకుంటాము. దీంట్లో మనము కిష్మిస్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూడండి. దీంట్లో కిష్మిస్, కాజు వేసుకొని చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కలర్. ఇది మనకు కరెక్ట్ హల్వా ఇప్పుడు రెడీ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు కిష్మిస్ వేసాను చూడండి. ఈ కిష్మిస్ కొంచెం ఇట్లా బబుల్స్ రావాలి. మొత్తం కిష్మిస్ ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళు కూడా మనము ఒక్కసారి వేయొద్దు. ఒక్కసారి వేసుకుంటే మొత్తం లమ్స్ అయిపోతాయి. ఇందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకండి చూడండి మీరు. ఓకే, ఇది కలుపుకుంటా ఈ వాటర్ మంచిగా ఈ గోధుమ పిండిలో మనం మొత్తం ఆడిపోవాలి, అంటే వాటర్ ఉండొద్దు. ఇప్పుడు ఈ గోధుమ పిండి మనం ఇట్లా చేసుకునేటప్పుడు మంచిగా నెయ్యి వదిలిపెడుతుంది. అది కరెక్ట్ టైం మనం షుగర్ కలిపేది. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని చూపెడతాను. ఇది కొంచెం మీరు ఇట్లా కలుపుకుంటే ఈ వాటర్ మొత్తం దీంట్లో ఎండిపోతుంది, అంటే వాటర్ ఉండొద్దు. ఇది మొత్తం హల్వా ఫామ్లో రావాలి. కొంచెం ఒక 2 minutes మనము వెయిట్ చేయాలి. 2 minutes వెయిట్ చేస్తే ఇది కొంచెం ఘీ వదిలిపెడుతుంది. చూడండి వచ్చింది కదా ఘీ, సైడ్కి ఘీ వచ్చినప్పుడు ఇది మనకు కరెక్ట్ టైం షుగర్ కలిపేది. షుగర్ 1 cup మనకు 1 బౌల్ మన గోధుమ పిండి ఉంటే 1 bowl మనం షుగర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు షుగర్ని మంచిగా ఇందులో మనము హల్వాలో కలిపేద్దాం. ఇది మొత్తం ఆ షుగర్ మెల్ట్ కావాలి. ఇందులో షుగర్ ఇట్లా మనకు కనపడొద్దు. షుగర్ అది మొత్తం మెల్ట్ కావాలి అందులో. ఓకే, ఇట్లా కలుపుకుంటుంటే ఇప్పుడు మనకు రెడీ అయింది చూడండి. మళ్ళీ షుగర్ కలిపిన తర్వాత కూడా ఇది ఘీ వదిలిపెడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఇలాయచీ వేసుకుందాం. ఒక 5-6 ఇలాయచీ తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు బెస్ట్ ఇలాయచీ ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది హల్వాలో, చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఫ్లేవర్ చాలా టేస్టీగా వస్తుంది. ఇట్లా ఒక 5-6 ఇలాయచీ ఇలాయచీలో మనం మంచిగా ఇలాయచీని దంచుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ పౌడర్ని మనము ఇప్పుడు హల్వా పైన వేసుకుంటాం. ఈ హల్వా పైన వేస్తే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఎంత టేస్ట్గా ఈ ఫ్లేవర్ మొత్తం ఇలాయచీతో వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఇక పౌడర్ వచ్చేసింది. దానికి ఈ నెయ్యి వదిలిపెట్టింది చూడండి. షుగర్ వేసిన తర్వాత కూడా మనకు ఈ హల్వా నెయ్యి వదిలిపెట్టాలి. నెయ్యి వదిలిపెట్టినప్పుడే హల్వా కరెక్ట్ ఫామ్ వచ్చింది. అది
అది నెయ్యి వదలకపోతే అది కరెక్ట్ ఫామ్ కాదు. ఇప్పుడు ఇది ఇలాచీని దంచుకున్న ఇలాచీని నేను హల్వా పైన డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హల్వా మనకు సర్వింగ్ రెడీ. ఈ బౌల్లో తీసుకుందాం. చూడండి ఎంత టేస్టీగా ఉంది హల్వా చూడడానికి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మా మార్వాడి ఫ్యామిలీస్లో ఏదైనా కొత్త ఫెస్టివల్ ఉన్నప్పుడు ఈ హల్వా కంపల్సరీ ఫస్ట్ రెసిపీ మాకు హల్వానే ఉంటుంది. ఈ హల్వా ఫస్ట్ మేము ఇంట్లో ఉన్న దేవునికి ప్రసాదంగా పెడతాము. ఈ దేవునికి మనం పెట్టిన తర్వాత ఇది ఒక రెసిపీ కాదు, ఇది ఇప్పుడు ప్రసాదం. మా యూట్యూబ్ ఫ్యామిలీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ మార్వాడి స్టైల్ హల్వా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను మా మార్వాడి రెసిపీ మీతోనూ షేర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక మార్వాడి న్యూ రెసిపీతోని మిమ్మల్ని కలుస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.